ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా గోపీమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తిగా గెలిచి గోపీమూర్తి 8,000కు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లను కైవసం చేసుకున్నారు. చేతితో తీసేసేయండి. అకౌంట్తో పాటు సమానమైందో లేదో చూడండి. ఒకవేళ డిస్క్రిప్షన్ చేస్తే ఒకసారి తెలియజేయండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గోపీమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి గెలిచారు. గోపీమూర్తి 8,000కు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లను కైవసం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, అనుష, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే కనుక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ కౌంటింగ్ లో అయితే కనుక యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి బొర్రా గోపీమూర్తి అయితే కనుక విజయం సాధించారు. టోటల్ గా పోలైన 15,495 ఓట్లలో అయితే కనుక బొర్రా గోపీమూర్తి 9,163 ఓట్లు సాధించారు. ఆ సమీప అభ్యర్థి అయితే కనుక గంధం నారాయణకి అయితే 5,800 ఓట్లు మాత్రమే దక్కాయి. వాస్తవానికైతే ఈ విజయం మొదటి ప్రాధాన్యత ఓటు అయితే కనుక 7,500 ఓట్లు పోలైతే విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బొర్రా గోపీమూర్తి అయితే కనుక 9,163 ఓట్లు సాధించుకుని ఆయన మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆయన అయితే విజయం సాధించారు. అదేవిధంగా చూస్తే కనుక ఆ బొర్రా గోపీమూర్తి 4,155 ఓట్ల మెజార్టీతో అయితే విజయం సాధించగా సుమారు 500 ఓట్లు అయితే కనుక ఇన్వాలిడ్ గా అయితే అధికారులు గుర్తించారు. విధమైనప్పటికీ ఆహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో అయితే కనుక ఆ యూటీఎఫ్ బలపరిచిన గోపీమూర్తి అయితే కనుక మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. అయితే గంధం నారాయణ కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఈ పోటీలో అయితే కనుక అటు యూటీఎఫ్ ఒకవైపు గోపీమూర్తికి అయితే సపోర్ట్ చేయడంతో మిగతా సంఘాలన్నీ కూడా గంధం నారాయణకి అయితే సపోర్ట్ చేసినప్పటికీ ఆ యూటీఎఫ్ బలపరిచిన గోపీమూర్తి అయితే విజయం సాధించారు. అయితే తొలి రౌండ్ నుంచి కూడా ఈ ఫలితాలు అయితే కనుక బొర్రా గోపీమూర్తికి అయితే అనుకూలంగా వచ్చాయి. అంటే 14 టేబుల్లో కూడా మొదటి రౌండ్ లో అయితే కనుక సుమారు 8,000 చిల్లర అయితే కనుక ఈ గోపీమూర్తి సాధించారు. అలాగే ఆ 3 రౌండ్లో ఉన్న 1,500 ఓట్లను కూడా దానిలో కూడా మెజారిటీ ఓట్లను గోపీమూర్తి సాధించడంతో చివరికి గోపీమూర్తి విజయాన్ని అయితే కనుక అధికారులు ప్రకటించి ఇప్పుడే ధృవీకరణ పత్రం కూడా అందజేశారు. అనుష. రైట్ నవీన్, థ్యాంక్ యూ.